ఇప్పుడు మనం రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు చేయబోతున్నాం. ఎఫెక్టివ్గా ఉందో లేదో తెలియదు, బట్ కొనుక్కున్నాను కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఇది హిట్ అవుతుందా లేదంటే ఫట్ అవుతుందా చూద్దాం. నా హెయిర్ అయితే బీభత్సంగా రాలిపోతుంది అసలు. టైం పాస్. వేడి ఉంది, ఎండలు దారుణంగా ఉంది అసలు. భయపెట్టారా. Hello guys, welcome back to our channel Life with Niva and welcome to one more video. So this is going to be a day in my life vlog anamata, and it నాకు చాలా కొత్త because I have never vlogged something like this before, a proper day in my life laga. But let's see how this goes. ఇది అయితే సండే అనమాట. యూజువలీ సండేస్ నాకు చాలా బిజీగా ఉంటాయి, సండేస్ అండ్ సాటర్డేస్, బికాస్ నాకు ఓన్లీ వీకెండ్స్ టైం దొరుకుతుంది కాబట్టి వాట్ ఎవర్ షూట్స్ షూట్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కానీ మోస్ట్లీ బయట పనులన్నీ నేను వీకెండ్స్ పెట్టుకుంటాను. షూట్స్ అవన్నీ అయితే నార్మల్ వీక్ డేస్ లో నైట్ కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి వీకెండ్స్ యూజువలీ బయటకు వెళ్తూ ఉంటాను. బట్ దిస్ వీకెండ్ నేను అసలు ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు, అండ్ అన్ని సరే నెక్స్ట్ వీక్ చేద్దాము అని పెట్టుకున్నాను. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ దిస్ ఎండలు దారుణంగా ఉంది అసలు. బయట అడుగు పెట్టాలంటే నేను భయం వేస్తుంది. సో అస్సలు నేను వెళ్ళొద్దు అని అనుకున్నా, అందుకే ఈరోజు ఒక స్లో డే అనమాట. మార్నింగ్ ఇప్పుడు 9:30 అయింది, లేచాను. ఫస్ట్ ఐమ్ హ్యావింగ్ మై రాగి జావా. నేను ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశాను తాగడము, కొంచెం హెల్త్ మీద, స్కిన్ అండ్ హెయిర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అనుకున్నాను. సో ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ దిస్. అండ్ నిన్న నేను కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఆర్డర్ పెట్టాను, ఈరోజు వచ్చేస్తాయి. సో ఎక్సైటెడ్. సో రేపటి నుంచి అవి యూజ్ చేసి స్టార్ట్ చేయాలి, బికాస్ ఐ థాట్ ఇట్స్ ఐ టైమ్ దట్ ఐ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై స్కిన్ అండ్ హెయిర్. నా హెయిర్ అయితే బీభత్సంగా రాలిపోతుంది అసలు, చెప్పలేము, అంత దారుణంగా రాలుతుంది. సో ఒక మంచి రొటీన్ బిల్డ్ చేయాలి అనుకుంటున్నాను. ఏదైనా వర్కౌట్ అయితే నేను డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ రాగి జావ తాగేసాక మమ్మీ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చేసింది. అట్టు అండ్ ఏం చట్నీ తెలియదు, ఏదో పప్పు చట్నీ. అది తినేసి హెయిర్కి ఆయిల్ చేసుకొని ఐ హ్యావ్ టు గెట్ రెడీ అండ్ గో టు అ ఫంక్షన్ ఇక్కడి దగ్గరలో. సో లెట్స్ సీ హౌ దిస్ డే ఈస్ గోయింగ్ టు బి. అండ్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఆల్సో డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. నేను జనరల్గా రాగి జావలో పెరుగుతో తింటాను, నాకు ఇష్టం. బట్ పెరుగు అయిపోయింది, సో మమ్మీ నార్మల్గానే ఇచ్చింది కాబట్టి ఇలానే ఈరోజు కానిచ్చేద్దాం. హెయిర్కి మంచిగా ఆయిల్ వేసుకొని మాస్క్ పెట్టేసుకున్నాను, డస్ట్కి పెట్టకుండా. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మై ఫేస్ మాస్క్. కొంచెం టైం ఉంది, సో టైం పాస్ చేద్దామని చెప్పి ఈ ఫేస్ మాస్క్ పెట్టుకుందామని అనుకుంటున్నా. ఇది ఫాక్స్ వెళ్ళి కొనుక్కున్నాను ఎప్పుడో. ఎఫెక్టివ్గా ఉందో లేదో తెలియదు, బట్ కొనుక్కున్నాను కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫేస్ మాస్క్ పెట్టుకొని కొంచెం సేపు ఉంటాను, జస్ట్ టైం పాస్. సో ఒక క్విక్ ట్రాన్సిషన్ చేయాలా కదా, అంత క్విక్గా వేసుకోలేదు కానీ క్విక్గా ట్రాన్సిషన్ చేసేసాను. ఇప్పుడు ఫేస్ మాస్క్ పెట్టుకొని కొంచెం సేపు ఉంటాను, ఒక 20 minutes అలా. వాష్ చేసేసుకుని భయపెట్టారా. డిసైడింగ్ అన్ అవుట్ఫిట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు బయటికి వెళ్ళడానికి నాకు ఏం వేసుకోవాలి కూడా అర్థం కావట్లేదు. ఏదైనా వేసుకోవాలా లేదా అనార్కలి వేసుకోవాలా, చాలా కష్టంగా ఉన్నది. సరి కట్టుకోవాలా. ఐ థింక్ ఐ విల్ వేర్ దిస్ ఫ్రాక్. గట్ రెడీ, అ స్మాల్ చేంజ్. మమ్మీ మళ్ళీ హాఫ్ సారీ వేసుకోమని డ్రెస్ వద్దని, సో హాఫ్ సారీ వేసేసుకున్నా, రెడీ అయిపోయా. నౌ విల్ హెడ్ టు దట్ ఫంక్షన్ నుంచి వచ్చాక నేను మమ్మీ రెడీ అయిపోయి ఫంక్షన్కి స్టార్ట్ అయిపోయాం. మధ్యాహ్నం లంచ్కి వెళ్ళాం మేము. ఇట్ వాస్ టూ సన్నీ, బట్ ఇంకా తప్పదు కాబట్టి వి వెంట్. దీనికి గెట్ రెడీ విత్ మీ రీల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, సో ఒకవేళ మీరు చూడకపోతే చూసేసేయండి. అండ్ బై ద టైమ్ వీ కేమ్ బ్యాక్ వీ వర్ వెరీ ఎగ్జాస్టెడ్ బికాస్ ఆఫ్ ద హీట్ అండ్ ఆల్సో. వచ్చి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం రెస్ట్ తీసుకున్నాం. అండ్ అలా కొంచెం సేపు టీవీ చూసాక ఆ రోజు రీల్ మార్నింగ్ ఏదైతే షూట్ చేశానో అది ఈవినింగే పోస్ట్ చేద్దామని అనుకున్నాను. ఇంకా వెంటనే ఫోన్ నుంచి ల్యాప్టాప్కి డేటా అంతా కాపీ చేసేసుకుని ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా వీడియో అంతా ఎడిట్ చేసుకొని పోస్ట్ చేసేటప్పటికే ఇంకా 5 అయిపోయింది టైం. ఇంకా 1 hour టైం పాస్ చేసి కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హాయ్, వెల్కమ్ టు నీవాస్ కిచెన్. అండ్ ఇప్పుడు మనం రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు చేయబోతున్నాం. రెసిపీ ఫ్రమ్ యూట్యూబ్. 1/2 glass బియ్యం, నాకు మమ్మీకి డాడీకి 1/2 glass సరిపోతుంది కాబట్టి 1/2 glass బియ్యం వేసి కడుక్కొని కొంచెంసేపు నానబెట్టాలి. ఇప్పుడు
ఆనియన్స్ అన్నీ కట్ చేసేసింది మా మమ్మీ. అండ్ చికెన్ కూడా రెడీ. కొంచెం కర్రీ, కొంచెం రైస్, జస్ట్ కొంచెం. ఫస్ట్ టైం చేస్తున్నాం, సో ఇది హిట్ అవుతుందా లేదంటే ఫట్ అవుతుందా చూద్దాం. మా మమ్మీ కడుగుతుంది రైస్. మమ్మీ రైస్ కడిగేసి ఇచ్చాక రైస్ నానబెట్టేసి అప్పుడు వి విల్ స్టార్ట్ కర్రీ. నేను హెల్ప్ చేస్తాను, మా మమ్మీయే చేస్తుంది. జస్ట్ వీడియో కోసం నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అంతే. మా మమ్మీయే వంట చేస్తుంది. ఇప్పుడు 10 హాఫ్ గ్లాసులు కొలుస్తావు నువ్వు. అండ్ దెన్ వీ స్టార్టెడ్ విత్ ద కర్రీ. నేను ఆల్రెడీ ఒకసారి యాక్చువల్లీ చేశాను బెంగళూరులో ఉండేటప్పుడు, రాగి సంగటి అండ్ నాటుకోడి. బట్ ఇట్స్ బీన్ సో లాంగ్ అండ్ నేను మర్చిపోయాను కూడా ఎలా చేశానో. ఫస్ట్ కర్రీ పెట్టడం స్టార్ట్ చేద్దాము అని చెప్పి కుక్కర్ పెట్టేసి అందులో ఫస్ట్ కర్రీ స్టార్ట్ చేశాక దాంతో సైమల్టేనియస్గా రైస్ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. కుక్కర్ కొంచెం వేడయ్యాక ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాము. నేను ఇంకా ఆయిల్ వేసుకున్నాను కాబట్టి చూసుకోకుండా కొంచెం ఎక్కువ వేసేసాను. అండ్ దెన్ లేటర్ వీ రియలైజ్డ్ ఇట్. ఎప్పుడు బిర్యానీ స్పైసెస్ వేస్తున్నప్పుడు నేను అనుకున్నా కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టుంది అని చెప్పి ఇంకా కొంచెం ఆయిల్ తీసేసాం దాంట్లో నుంచి. నాన్ వెజ్ కాబట్టి జనరల్లీ కొంచెం ఎక్కువే పడుతుంది, బట్ దానికంటే ఎక్కువ వేసాను. కొంచెం ఆయిల్ తీసేసి దాని తర్వాత ఇంకా కుకింగ్ కంటిన్యూ చేసాం. ఈ ఎండల్లో కుకింగ్ చేయడానికి అక్కడ నిల్చోవాలన్నా చాలా వేడిగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో ఎలా కుక్ చేస్తున్నారో కానీ ఈవినింగ్ టైం అయినా కూడా అక్కడ నుంచొని కుక్ చేస్తుంటేనే ఫుల్ చెమటలు పట్టేసి టూ మచ్ వేడిగా ఉంది. ఐ వాజ్ జస్ట్ మేకింగ్ ఫన్ విత్ మై మామ్, బట్ సడన్గా నా మైక్లో రికార్డ్ అవ్వలేదు వాయిస్ అంతా, సో అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ నేను మమ్మీ అట్లా జోక్ వేసుకొని నవ్వుకుంటున్నాం ఆ టైంలోని. ఆయిల్ కొంచెం వేడిగా అయిపోయాక అందులో ఇంకా ఈ స్పైసెస్ అన్నీ వేస్తున్నాం. బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగం అండ్ చెక్క. సో ఈ కొంచెం స్పైసెస్ వేస్తే ఇంకొంచెం మసాలా బాగుంటుంది అని చెప్పి బిర్యానీ స్పైసెస్ కొన్ని వేసేసాం. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఇంకెలా టైం పడుతుంది కదా అని చెప్పేసి రైస్ పెట్టేద్దాం అనుకున్నాం. అప్పటికి ఆల్రెడీ కొంచెం సేపు బియ్యం నానాయి, సో ఇంకా సరిపోతుంది అని అనిపించి సైడ్లో ఇంకొక స్టవ్ ఆన్ చేసి దాని మీద రైస్ పెట్టేసాము. సో ఇంకా ఆనియన్స్ అవన్నీ కుక్ అయ్యేటప్పటికి, చికెన్ వేసి అదంతా అయ్యేటప్పటికి రైస్ కుక్ అయిపోతుంది అని చెప్పి, బికాస్ 10 విజిల్స్ కావాలి కాబట్టి చాలా టైం పడుతుంది. ఆల్సో ఎక్కువ వాటర్ వేసాం కదా, సో చాలా టైం పడుతుంది అని చెప్పి ఇంకా మా మమ్మీ చేస్తుంది. ఇప్పుడు నాతో అవ్వదని కరివేపాకు, పసుపు, కొంచెం సాల్ట్, నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్, సూపర్ స్మెల్ వస్తుంది మా అమ్మ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాక మేము ఇంకా చికెన్ వేసేసుకుంటున్నాం. ఈ చికెన్ని పసుపు పెట్టి కాల్చి ఇచ్చిన చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా అని ఇది వేసాము. జనరల్లీ చాలామంది టొమాటోస్ కూడా వేసుకుంటారు, బట్ మేము నాన్ వెజ్ కర్రీస్లో మోస్ట్లీ టొమాటో వేయము, అందుకని దీంట్లో టొమాటో వేయకుండా జస్ట్ చికెన్ వేసాం. మంచి వాసన వస్తుంది. చికెన్లో నుంచి వాటర్ వచ్చే ఇంకిపాక అందులో కొద్దిగా గరం మసాలా అండ్ కారం వేసి కలిపేసి కావాల్సినన్ని వాటర్ వేసి ఇంకా కొంచెం సేపు ఉడకడానికి పెట్టేసాం. పులుసులా ఉండాలి కలుపుకోవడానికి. ఆ చికెన్ కుక్ అయ్యే లోపల ఈరోజు వచ్చిన ఆర్డర్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇది అయితే ఆనియన్ చాపర్, కానీ మాన్యువల్ కాదు, ఎలక్ట్రిక్ ఆనియన్ చాపర్, ఈజీగా ఇంకా చాప్ చేసుకోవడానికి. ఇది 250 ml చాపర్, దీనికి ఇట్లా హెడ్ ఉంటుంది. ఇది ఫిక్స్ చేసుకొని
ఇక్కడ జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఆనియన్స్ చాప్ అయిపోతాయి. దీనికి ఛార్జ్ పెట్టుకోవాలి అని అంటే ఇక్కడ ఛార్జ్ పెట్టుకోవాలన్నమాట. కేబుల్ ఇచ్చారు, అడాప్టర్ మన దగ్గరది యూజ్ చేసి దీనికి ఛార్జ్ చేసుకోవచ్చు. ఇదైతే బాగా వర్క్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ ఐటెం, ఇది మా మమ్మీ కోసం. సెకండ్ ఇందులో అయితే ఇవి నా కోసం స్కిన్ కేర్ కోసం కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. ఐ థింక్ ఒక సీరం, లిప్ బామ్, ఇంకా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఆర్డర్ చేశాను. అది ఓపెన్ చేద్దాం. ఎస్, 3 ప్రోడక్ట్స్ ఇందులోనే ఉన్నాయి. ఫస్ట్ అయితే మినిమలిస్ట్ది ఒక సీరం ఆర్డర్ చేశాను, ఫేస్ సీరం. అండ్ డీకన్స్ట్రక్ట్ లిప్ బామ్. ఇంకొకటి విష్ కేర్ది సన్ స్క్రీన్. ఇది ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాను బికాజ్ చాలా పాజిటివ్ రివ్యూస్ చూసాను. సో ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి ఇది తీసుకున్నా. అండ్ లిప్ బామ్ లాస్ట్ టైం విష్ కేర్ది ట్రై చేశాను ఒక 2 times, బట్ ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ. సో అందుకే డీకన్స్ట్రక్ట్ది ఆర్డర్ చేసా. ఇప్పుడు యూస్ చేసి చూడాలి ఎలా వర్క్ అవుతుందో. అండ్ సీరం అయితే ఇది ఫస్ట్ టైం కూడా నేను ఏం సీరం యూజ్ చేయలేదు, బట్ వైటమిన్ సి సీరం ఆర్డర్ చేశాను. స్టార్టింగ్ వైటమిన్ సి యూజ్ చేస్తే బెటర్ ఏమో అని అనిపించి మినిమలిస్ట్ది వైటమిన్ సి ఆర్డర్ చేశాను. ఇది యూజ్ చేశాక ఎలా ఉన్నాయో ఐల్ టెల్ యు లేటర్. కర్రీ అయిపోయింది. 6 విజిల్స్ వచ్చాక ఆపేసిందండి మా అమ్మ. ఇది కర్రీ. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసి నాటుకోడి పులుసు ఇస్ రెడీ. మంచి వాసన వస్తుంది, టేస్టీ టేస్టీ. నాటుకోడి పులుసు ఇట్ ఈస్ కంప్లీట్. ఇప్పుడు రైస్ ఒకటి ఉంది. రైస్ విజిల్స్ వచ్చాక ఆపేసింది. దాంట్లో ఇప్పుడు రాగి పిండి వేసి దాన్ని చెయ్యాలి. ఎస్, రైస్ అంతా ఉడికిపోయింది. కలిపి ఒకసారి. ఏంటి అంత రైస్ అయిపోయినట్టుంది? కొంచెం వేసావు కదా. అంత రైస్ అయిందా? హాఫ్ గ్లాసు నీళ్ళు మిగిలినట్టు అనిపిస్తుంది చూడ్డానికి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. రైస్ మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. సాల్ట్ వేయడం ఇందాక మర్చిపోయింది, ఇప్పుడే వేసింది సాల్ట్. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత దీంట్లో రాగి పిండి వేయాలి. హాఫ్ గ్లాస్ రైస్ వేసాం కాబట్టి 2 half glasses రాగి పిండి. ఓకే, బుడు 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 మంటు. కలుపు కలుపు, గట్టిగా కలుపు. మేము హాఫ్ గ్లాస్ రైసెస్ చాలా కొంచెం అవుతుంది అని అనుకున్నాం, బట్ రాగి పిండి కూడా వేస్తాం, అది ఇంత డబల్ అయిపోతుంది అని ఆలోచించలేదు. చాలా ఎక్కువ అయిపోయింది క్వాంటిటీ. అండ్ అది కలపడానికి చాలా కష్టం అనిపించింది. అసలు కదలట్లేదు, ఆ రాగి పిండి కలవట్లేదు. బట్ చాలా కష్టపడి మమ్మీ తిప్పి 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 కలిపాక ఫైనలీ అది రెడీ అయింది. లాస్ట్లో ఒక స్పూన్ అంత నెయ్యి వేసి కలుపుతున్నాం. నెయ్యి వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనేసి నెయ్యి వేసి ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది, బట్ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ అయిపోయింది అని అనిపించింది. ఇది వేడిగా ఉన్నప్పుడే ముద్దలు చేయాలి కాబట్టి కొంచెం చల్లారాక ఒక 5 minutes పక్కన పెట్టి దాని తర్వాత ఉండలు చేద్దామని 5 minutes పెట్టాక అండ్ దెన్ వి స్టార్టెడ్. వేడిగా ఉంది. అలా చేతులు కాల్చుకొని చాలా కష్టపడిన తర్వాత మా రాగి ముద్ద అయితే రెడీ అయింది. అందరూ ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ ఉండి చేస్తారు, కానీ స్టార్టింగ్ అయితే కొంచెం కష్టమే. అది తిప్పడమే ఎస్పెషల్లీ చాలా కష్టం అనిపించింది. బట్ ఫైనలీ వీ డిడ్ ఇట్. కొంచెం సాఫ్ట్ అయిపోయింది, ఇంకొంచెం తక్కువ కుక్ చేయాలేమో రైస్ అని అనిపించింది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాటుకోడి కర్రీ కూడా టేస్ట్ సూపర్గా వచ్చింది. స్పైసెస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. కర్రీ అయితే నేను ఇంకా పులుసులో చింతపండు ఏదైనా వేస్తారు అని అనుకున్నా, నేను మర్చిపోయాను ముందు చేసింది. బట్ నాటుకోడి కర్రీ అండ్ ఇది కూడా కొంచెం ఆల్మోస్ట్ సేమ్, జస్ట్ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు దింపేయాలి. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది.
అండ్ దెన్ ఇది పెట్టుకొని నేను తిందామని అనుకున్నాను. నాకు తినేటప్పుడు ఇట్లా టీవీ ఉండాలన్నమాట. టేబుల్ మీద కూర్చొని ఎక్కువ తిన్నాను, కింద కూర్చొనే తింటాను ప్రశాంతంగా. అలా టీవీ చూస్తూ తింటాం నేను మా మమ్మీ ఇంకా రోజు తినలేదు, తర్వాత తింటాను అనింది. నేను మాత్రమే పెట్టుకొని టీవీలో ఏదో ఒక షో పెట్టుకొని చూస్తూ తిన్నాను. నాకు తిన్నంటేనే చాలా బాగా అనిపించింది టేస్ట్. నాటుకోడి కర్రీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆ రాగి సంగటి అది కలుపుకొని తింటుంటే భలే ఉంది. ఆ ఘీ ఫ్లేవర్ అదంతా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా కుక్ చేసుకుంటాం. బట్ అప్పుడు మేబీ ఐ థింక్ ఒక 2 విజిల్స్ తక్కువ చేయాలి రైస్ ఎక్కువ సాఫ్ట్ అయిపోయిందేమో అని అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దట్ ఈస్ హౌ ఐ స్పెంట్ మై డే. లాస్ట్లో కొంచెం మజ్జిగ తాగుతున్నాను. ఈ మధ్య కొంచెం ఫ్రీక్వెంట్గానే తాగుతున్నాను మజ్జిగ, కొంచెం చల్లగా ఉంటుంది అని. అండ్ ఇంకా ఆ రోజు చికెన్ తిన్నాం కాబట్టి లాస్ట్కి పెరుగు తాగితే కడుపులో మనసులో అంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి కొంచెం మజ్జిగ కల్పిస్తే మమ్మీ అది తాగుతున్నాను. టీవీలో అప్పుడు కుక్ విత్ జాతిరత్నాలు కొత్త ఎపిసోడ్ వస్తే అది పెట్టుకొని అది చూస్తూ తాగుతున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా చెప్పండి, బికాస్ దిస్ వాజ్ మై ఫస్ట్ ట్రై. ఇలాంటిది ఎప్పుడూ చేయలేదు, కొత్తగా చేశాను. డే ఇన్ మై లైఫ్ అని ఐ ట్రై టు vlog my entire day. I think at least most of the part I tried to vlog it, but it is very difficult actually. Day in my life మొత్తం vlog చేయాలి అని అంటే ఎవ్రీ టైం కెమెరా పట్టుకొని ఉండాలి. బట్ ఐ ట్రైడ్ ఇట్. సో డూ లెట్ మీ నో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పి. అండ్ ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా చేయాలా లేకపోతే వేరే ఏమైనా కాంటెంట్ అవుట్ఫిట్స్ అలాంటివే చేయాలా అని చెప్పి మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి. అండ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.